వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు ఉండవని తెలంగాణ ఏర్పాటు తర్వాత అన్ని ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోరాటం చేశాం. ఇక ఒంటరి పోరాటం మాకు కలిసి వచ్చింది. ప్రతిసారి ప్రజలు ఆశీర్వదించారు. మొన్నటి ఎన్నికల్లో అతి స్వల్ప మెజారిటీతో ఓడిపోయాం. కాంగ్రెస్ పార్టీ ప్రతి రోజుకు దిగజారుతున్నదని, రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ దే విజయమని, భారీ మెజారిటీతో గెలుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇక శుక్రవారం నందినగర్లోని కేటీఆర్ నివాసంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఇప్పటికే పలు సర్వేలు చెప్తున్నాయని, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 3వ స్థానంలోనే ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పరిపాలనా వైఫల్యాలు, హామీలపై మోసమే వారిని 3వ స్థానానికి నెట్టిందని అన్నారు. ఆ పార్టీ దిగజారుడు బల్లపైన ఉన్నదని, ఇంకా కిందకి దిగజారిపోతూనే ఉంటుంది కానీ పైకి రాదని అన్నారు. రాబోయే ఎన్నికలు బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే ఉంటాయని తెలిపారు. గత పాలనలో ప్రజలకు తమపైన కొన్ని అంశాల్లో అసంతృప్తి ఉందని, వాటన్నింటినీ సరిచేసుకొని ముందుకు పోతున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కంపు అని కేటీఆర్ అన్నారు. మీనాక్షి నటరాజన్ అంటే పడని వారే ఈ పని చేశారని, ఆమెకు రాష్ట్ర కాంగ్రెస్ లో ఎవరు వ్యతిరేకులో ప్రజలందరికీ తెలుసు అని, ముమ్మాటికి ఆయన చేసిన పని అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు డబ్బులకే వస్తున్నాయని షబ్బీర్ అలీ చెప్పినందుకు అభినందనలు అని అన్నారు. గతంలో పీసీసీ పదవిని పైసలకు అమ్ముకున్నది కాంగ్రెస్ పార్టీ అని, ఆ తర్వాత సీఎం పదవిని సైతం డబ్బులకే అమ్ముకున్నదని ఆరోపించారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి పదవి కొనుక్కున్న వ్యక్తే కదా అని తెలిపారు. ప్రతి నెల డబ్బుల మూట పంపితేనే ఆయన పదవి ఉంటుందని, రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని, రెన్యువల్ సీఎం అని అందరికీ తెలుసని అన్నారు. ఇక మానసిక రోగి మాత్రమే హిట్లర్ స్ఫూర్తి అని అంటారని, రేవంత్ అజ్ఞానంతో హిట్లర్ హైడ్రా తనకు ఆదర్శం అంటూ మాట్లాడారని అన్నారు. ఇక రేవంత్ రెడ్డి హిట్లర్ వ్యాఖ్యలను శ్రీధర్ బాబు సమర్థించడం ఆయనకున్న ఇబ్బందులను గుర్తు చేస్తున్నదని, ఆయన చదువుకున్న వ్యక్తి అని, అలాంటి ఆయన హిట్లర్ వ్యాఖ్యలను సమర్థించడం దారుణమని అన్నారు. శ్రీధర్ బాబు పరిస్థితి చూస్తే జాలేస్తుందని, ఆయన కూడా హిట్లర్ వ్యాఖ్యలను సమర్థించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.